శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 25వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు యాస్టీజ్గా మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా ఈ 4 గ్రహాలు కూడా దశమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమ స్థానంలో ఒకటి కన్నా ఎక్కువ గ్రహాలు సంచరించినప్పుడు వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకే వృత్తి మీద కాకుండా జాతకుడు 2-3 వృత్తుల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, చివరికి ఏది కూడా సంపూర్ణంగా పూర్తి అవ్వకుండా మధ్యలో ఆగిపోయినట్టు ఉంటుంది. కానీ చూసిన వాళ్ళకి జాతకుడు ఈ వారం అంతా కూడా చాలా బిజీగా ఉన్నట్టు కనబడుతూ ఉంటాడు. కానీ ఏ పని కూడా కంప్లీట్ అయినట్టు కనబడదు. వృధాశ్రమ అధిక ప్రయాసలా కనబడుతుంటుంది. విడివిడిగా మనం విశ్లేషించుకున్నప్పుడు ప్రధానంగా దశమ స్థానంలో 2 గ్రహాలు దిగ్బలం పొందుతూ ఉంటాయి. ఒకటి కుజుడు, ఒకటి రవి. అంటే దశమ స్థానంలోకి ఈ గ్రహాలు వచ్చినప్పుడు ఆ గ్రహం ఉచ్చులో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో అటువంటి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా కుజుడు దశమ స్థానంలో ఉచ్చక్షేత్రంలో దిగ్బలుడై పొందడం వల్ల జాతకుడికి ఇప్పుడు ఈ రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం అమల్లోకి వస్తుంటుంది. దానివల్ల జాతకుడిలో నాయకత్వ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. ఏదైనా సమర్థవంతంగా సాధించగలడు. అవతల పార్టీ ఎంత బలవంతుడైనా జాతకుడు తన మీద ఆధిపత్యం సాధించి వృత్తిలో విజయాన్ని సునాయాసంగా తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మరి రవి కూడా అక్కడే ఉన్నాడు. రవి ప్రస్తుతం దశమంలో దిగ్బలుడు అయినప్పటికీ కూడా మరి పంచమాధిపతిగా దశమ స్థానంలోకి వచ్చినప్పుడు వృత్తిపరంగా కొన్ని అనుకోని చేంజెస్, అదనపు బాధ్యతలు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొద్దిగా అధికారానికి పూర్తిగా సంపూర్ణంగా అధికారం ఉపయోగించుకోవడానికి తగు విధమైన శక్తి కలిగి ఉంటాడనమాట. అంటే ఎవరిని సంప్రదించకుండా తనే బాసుగా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 గ్రహాలు దశమ స్థానంలో సంచరించినప్పుడు జాతకుడు అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటాడు. తొందరగా కోపానికి గురవుతుంటాడు. చాలా అసహనానికి ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే తను అనుకున్నదే జరగాలి తప్ప ఇతరుల మాట వినే సమయం అయితే అతనికి ఉండదు. ఇతరుల మాట వినేటట్టు కూడా ఉండే అవకాశం అయితే ఉండదు. ఆ విధంగా తన యొక్క ఇగో అవ్వచ్చు, అహంభావం అవ్వచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా బుధుడు కూడా తృతీయ షష్టాధిపతిగా దశమస్థాన సంచారం అప్పుడు వృత్తికి కొత్త అవకాశాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం పెంచుకునే విధంగా కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని చాలా వరకు జాతకుడు ఉపయోగించుకుంటే అది కొన్నాళ్ళ పాటు కంటిన్యూగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు ధన సప్తమాధిపతిగా శుక్రుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు అటు కుటుంబ సభ్యులు కానీ, జీవిత భాగస్వామి కానీ, లేదంటే వ్యాపార పార్ట్నర్స్ కానీ సహకరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉండడం వల్ల ఏంటంటే ఆర్థికపరమైన విషయాలు ఇబ్బంది ఉంటుంది. దాని కుటుంబంలో ఒకరికైనా కానీ, లేదంటే జీవిత భాగస్వామికి కానీ, లేదంటే భార్యకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది ప్రధానంగా మీరు స్త్రీ అయి ఉంటే కంపల్సరీగా మీకు చాలా వరకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంటుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనారోగ్యపరంగా తరచూ అనారోగ్యానికి గురవడం కానీ, అధిక శ్రమకి, అధిక ఒత్తిడికి గురవడం కానీ జరుగుతుంటుంది. స్త్రీలు ప్రధానంగా నిదానంగా ఆలోచించి ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకొని నిదానంగా కార్యక్రమాలు నెరవేర్చుకుంటే మంచిది తప్ప ఏమాత్రం తొందరపడినా కూడా ఒక విధమైనటువంటి అసౌకర్యానికి లేదంటే ఏదన్నా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. సో మిగతా విషయాలన్నీ కూడా యాస్టీజ్గా మరి రాహు లాభంలో ఉండడం వల్ల విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. శని వ్యయ స్థానంలో సొంత నక్షత్రం మీద సంచరించడం వలన పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు తిరిగి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. గురువు 3వ స్థానంలో కూడా స్వక్షేత్ర సంచారం వల్ల మరి ఏదన్నా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, ఒక దూర ప్రాంత ప్రయాణం ఈ వారంలో చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వారఫలాలు ఫాలో అవుతున్నవారు, పరిశీలిస్తున్న వారికి చాలామందికి ఒక సందేహం అన్నది రావడం జరుగుతుంది. మీరు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా, లేదా కాలక్షేపాన్ని చెప్తున్నారా, మీకు నిజంగా పాండిత్యం ఉందా, ఇలాంటి అనేక సందేహాలు ఈ ప్రేక్షకులకి రావడం జరుగుతుంది. ఏదైనా
గ్రహాల స్థితి ఆధారంగా ఈ ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే అవకాశం ఉందా లేదా అన్నది వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకం బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో కొన్ని లిఖించబడి ఉంటాయి. వివాహం ఏ విధంగా ఉంటుంది, పెళ్ళి ఏ విధంగా జరుగుతుంది, ఉద్యోగం, సంపాదన, అతని స్థితిగతులు ఇవన్నీ కూడా అతని జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. అవి మరి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు, అంటే ఒక జాతకం పుట్టినప్పుడు పెళ్ళి ఉంటుంది. అంటే పెళ్ళి ఎప్పుడు జరుగుద్ది అని తెలుసుకోవాలంటే జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి దశలు, ఏ దశలు జరుగుతుంటాయి కదా, రవి దశ, చంద్రుడు, కుజుడు, రాహు నడుస్తుంటాయి. ఈ దశలు వచ్చినప్పుడు ఆ దశ ఒక గురుదశ వచ్చింది అనుకోండి, 16 సంవత్సరాలు నడుస్తుంటుంది. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు అవుతుంది అంటే దానికి మళ్ళీ అంతర్దశ ఉంటుంది. ఆ అంతర్దశ మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు జరుగుతున్నప్పుడు అప్పుడు ఈ గోచారం అన్నది మనకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది, పంచమంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతారు. ఇప్పుడు దశ అంతర్దశ సహకరిస్తే ఈ గోచారం కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఏ సంవత్సరంలో జరుగుద్ది అన్నది గురువు చెప్తాడు, ఏ నెలలో జరుగుతున్నది రవి సంచారం అని తెలుసుకుంటాం అన్నమాట. అంటే రవి ప్రతి నెల ఒక రాశిలో మారుతుంటాడు కాబట్టి పలానా నెలలో ఈ సంతానం కలగవచ్చు, ఈ ఉద్యోగం రావచ్చు, ఈ ఆరోగ్యం కలగవచ్చు, రవిని బట్టి చెప్తాం. మరి ఏ రోజు జరుగుతుంది అంటే చంద్రుడి యొక్క సంచారం బట్టి చెప్తూ ఉంటుంది. ఏ సంచారం, చంద్రుడు ప్రతి 2 రోజులు 2.5 రోజులకి మారుతూ ఉంటాడు. ఏ రాశిలోకి వచ్చినప్పుడు, ఏ నక్షత్రం మీద సంచరించినప్పుడు ఈ సంఘటన జరగవచ్చు, పెళ్ళి ఎప్పుడు జరగవచ్చు, డెలివరీ ఎప్పుడు జరగవచ్చు, ఇవన్నీ ఈ చంద్రుడి యొక్క సంచారం బట్టి ఆ రోజు నిర్ణయిస్తాం. మరి రోజు నిర్ణయించే సరిపోయిందా, ఏ సమయంలో జరుగుతుంది అన్నది లగ్నాన్ని బట్టి చెప్తాం అన్నమాట. ప్రతి 2 గంటలకి లగ్నం మారుతూ ఉంటుంది. ఈ లగ్నంలో జరగవచ్చు. లేదంటే ప్రతి గంటకి ఒక హోర మారుతూ ఉంటుంది. రవి హోరలోనా, శని హోరలోనా, గురు హోరలోనా, ఏ హోరలో జరగవచ్చు. ఇవన్నీ కూడా హోరను బట్టి లగ్నాన్ని బట్టి చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా ఒక శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో రవి అంతర్దశ అన్నది 1 సంవత్సరం ఉంటుంది. దాంట్లో గురువు, ఈ శని ఇవన్నీ సూక్ష్మంగా వస్తూ చివరికి ఏ సమయంలో కూడా జరుగుద్ది అన్నది జాతకుడి యొక్క జన్మ వివరాలు కరెక్ట్గా ఉంటే తెలుసుకోవచ్చు. అయితే గోచారం అన్నది ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది తప్ప జాతకుడికి ఆ విషయం లేదు. ఆ సంతాన యోగం అన్నది లేనే లేదు. 5వ స్థానంలో గురువు వస్తే ఏంటి, శని వస్తే ఏంటి, ఎవరు వస్తే ఏమిస్తారో జాతక చక్రంలో లేనిది. అలాగే ఉద్యోగం, జాతక చక్రంలో ఉద్యోగం ఉంటే ఉద్యోగం వస్తుంది, లేనిది అయితే రాదు. ఇవన్నీ కూడా కేవలం గోచారం అన్నది మీ జన్మ జాతకంలో ఉన్నవి ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడతాయి. అవి ఉంటేనే మీకు జరుగుతాయి, లేనప్పుడు జరిగే అవకాశం అయితే లేదు. అవి ప్రాంతాల వారుగా మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఉదాహరణకు అమెరికాలో ఉన్న వాళ్ళకి రాహుదశ యోగిస్తుంటుంది, బ్రహ్మాండంగా అక్కడ బాగుంటుంది. మన ఇండియాలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి, సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకి గురుదశ బాగుంటుంది. ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి కూడా మారడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం ప్రతి దినచర్య ప్రకారం రోజు దైవ ప్రార్థన చేసుకోవడం, పర్టికులర్గా ఇది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం అన్నది కృష్ణమూర్తి అంటే విష్ణు భగవానుడికి, కృష్ణుడికి ఇష్టమైనవి కాబట్టి ఈ మాఘమాసంలో వీలైతే ప్రతిరోజు నెలకొకసారి లేదంటే వారంకి ఒకసారి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, సత్యనారాయణ టెంపుల్లో ఏ టెంపుల్ని దర్శించడం, వీలైతే విష్ణు సహస్రనామం, అంతగా కుదరకపోతే మరి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఏదో ఒకటి చేసుకోవడం, కనీసం శనివారం అన్న నియమంగా ఉండడం, ఏదో ఒక పుణ్యనది స్నానం చేయడం, ఏది మీకు వీలు అంటే ఏది అది సాంప్రదాయంగా పెద్దలు నిర్ణయించే ప్రకారం ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి పాపకర్మలు నశించి కొత్తగా జీవితాన్ని ముందుకెళ్ళడం బాగుంటుంది. ఏదైనా ఒక పూర్వపుణ్యం కూడా మన జాతకంలోనే ఉంటుంది. గత జన్మలో వీడు ఏం చేసాడు అన్నది కూడా అందులో ఉంటుంది. అది మంచిగా ఉంటే ఈ జన్మలో అనుభవిస్తాం. అసలు పూర్వపుణ్యమే లేనప్పుడు ఈ జాతకం ఎలా బాగుంటుంది? ఇవన్నీ కూడా జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప గోచారం అన్నది కేవలం ఆ టైం టేబుల్ లాగా జరుగుతుందా లేదా అన్న చెప్తూ ఉంటుంది. అది మీ జాతకంలో ఉంటేనే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. బట్ ఏదైనా ప్రతి నెగిటివ్ని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు. అది కేవలం మీ వల్ల, మీ సంకల్పం వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి జపాలు చేయించి పూజలు చేయించినా జరగదు, ఉంగరాలు పెట్టుకున్నా జరగదు. ఏం చేసినా కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం, కఠోరమైనటువంటి దీక్ష, శాస్త్రాల మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంత చెడు కర్మ మీ జాతకంలో ఉన్న దాన్ని మంచిగా మార్చుకోవచ్చు. ఈవెన్ ఆయుష్ కూడా మీరు మీ చర్యల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే మీ చర్యల ద్వారా తగ్గించుకోవచ్చు. ఏదైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప మీ జీవితాన్ని ఎవడు కూడా మీరు ఎంత ధనం పోసినా కూడా మార్చలేరు. కేవలం దైవ బలంతో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.